ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు ఫైనల్ కి చేరుకుందా? మాజీ సీఎం కేసీఆర్ విచారణ తర్వాత ఏం జరుగుతుందన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోందా? మరో వారం తర్వాత ఈ వ్యవహారంపై సంచలన పరిణామాలు చోటు చేసుకుంటాయన్న టాక్ నడుస్తోందా? ఇప్పటి వరకు అందరినీ ప్రశ్నించి నమోదు చేసిన వాంగ్మూలాల ఆధారంగా సిట్ త్వరలోనే ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతోందా? మరి ఆ తర్వాత ఏం జరగబోతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు చివరి అంకానికి చేరుకుంది. ఈ కేసులో చాలా మంది నేతలను విచారించిన సిట్ తాజాగా గులాబీ బాస్ మాజీ సీఎం కేసీఆర్ ను దాదాపు 5 గంటల పాటు ప్రశ్నించింది. ఈ విచారణలో కేసీఆర్ పై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. అటు కేసీఆర్ కూడా ముందే న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని రావడంతో ఆచి తూచి సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. ఇప్పుడు సిట్ అధికారుల మీద ఉన్న అతిపెద్ద బాధ్యత ఛార్జ్షీట్ ఆధారాలతో సహా దాఖలు చేయడమే అన్న చర్చ జరుగుతోంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు కీలకమైన ఆరోపణలు చేస్తున్నారు. అలా ఫోన్లు ట్యాప్ చేసి రాజకీయ నేతల్ని ట్రాప్ చేయడమే కాదు, న్యాయమూర్తులు, వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసి ఓ మాఫియాను నడిపారనే ఆరోపణలున్నాయి. అయితే ఇప్పుడు ఈ నేరాలను నిరూపించడమే దర్యాప్తు అధికారుల ముందున్న అతిపెద్ద సవాల్ అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు తెలంగాణకు చెందిన చాలా మంది నేతలను సిట్ అధికారులు ప్రశ్నించారు. ఇటీవల హరీష్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను సిట్ బృందం ప్రశ్నించింది. అంతకుముందు ఇతర పార్టీల నేతల వాంగ్మూలాలను నమోదు చేశారు. అయితే ఈ కేసు కేవలం రాజకీయ ప్రత్యర్థులపై నిఘా పెట్టడానికే పరిమితం కాలేదన్నది ప్రభుత్వ ప్రధాన ఆరోపణగా వినిపిస్తోంది. కేవలం నేతలే కాకుండా న్యాయమూర్తులు, పారిశ్రామికవేత్తలు, కీలక ప్రభుత్వ అధికారుల వ్యక్తిగత గోప్యతను కూడా ఉల్లంఘించినట్లు ఆధారాలు లభిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారంతో కొందరు ఒక మాఫియాగా ఏర్పడి వ్యాపారులను భయపెట్టి భారీగా వసూళ్లకు పాల్పడ్డారన్న కోణం ఈ కేసును మరింత తీవ్రతరం చేస్తోంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏ స్థాయిలో వాడుకున్నారో నిరూపించడం ఇప్పుడు దర్యాప్తు బృందానికి పెద్ద సవాల్గా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల టైంలో నిధులను చేరవేసే వాహనాలను పట్టుకోవడం కోసం కూడా ఈ ట్యాపింగ్ పరికరాలను వాడినట్లు తెలుస్తోంది. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేయడమేనని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ సిట్ అధికారులు ఛార్జ్షీట్లో పక్కా సాక్ష్యాధారాలు చూపగలిగితే అది మాజీ పాలకులకు, బాధ్యులైన పోలీస్ అధికారులకు కోలుకోలేని దెబ్బ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. ఈ కేసులో ఎంతటి రాజకీయ ప్రాధాన్యత ఉన్నప్పటికీ చివరకు న్యాయస్థానంలో నిలబడేది కేవలం సాక్ష్యాలు మాత్రమే. గాలి వార్తలు లేదా కేవలం వాంగ్మూలాల ఆధారంగా కాకుండా టెలిగ్రాఫ్ యాక్ట్, ఐటీ చట్టాల ప్రకారం నిబంధనలు ఎలా ఉల్లంఘించారో అధికారులు స్పష్టంగా నిరూపించాల్సి ఉంటుంది. ఎంతో కాలంగా ఊరిస్తున్న ఈ కేసు కొలిక్కి రావాలంటే సిట్ అధికారులు దాఖలు చేసే ఛార్జ్షీట్లో ప్రతి ఆరోపణకు ఒక నిర్దిష్టమైన ప్రూఫ్ ఉండటం అత్యంత ఆవశ్యకమని స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ కేసులో నిందితులు చాలా వరకు డేటాను ధ్వంసం చేయడం పోలీసులకు పెద్ద ఆటంకంగా మారిందట. హార్డ్ డిస్క్ ను మూసీ నదిలో పడేయటం, కంప్యూటర్ ఫైల్స్ ను డిలీట్ చేయడం వంటి చర్యల ద్వారా ఆధారాలను తుడిచిపెట్టే ప్రయత్నం జరిగిందని అధికారులు అంటున్నారు. అయితే ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు, రికవరీ చేసిన కొన్ని సాంకేతిక ఆధారాల ద్వారా సిట్ అధికారులు ఈ కుట్రను ఛేదించే పనిలో ఉన్నారు. కేసీఆర్ ను ప్రశ్నించిన టైంలో అడిగిన ప్రశ్నలు, దానికి ఆయన ఇచ్చిన సమాధానాలను ఈ సాంకేతిక సాక్ష్యాలతో సరిపోల్చి ఛార్జ్షీట్లో పొందుపరిచే పనిలో అధికారులు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఇదే టైంలో విచారణ కోరితే తాను వచ్చేందుకు రెడీగా ఉన్నానంటూ కవిత కూడా ప్రకటించారు. దాంతో కవితను విచారణకు పిలిచే అంశాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే కేసీఆర్తో పాటు కేటీఆర్ను మరోసారి విచారించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. మొత్తం మీద అందరి విచారణ పూర్తయ్యాక సిట్ అధికారులు ఛార్జ్షీట్లో ఏ అంశాలు పొందుపరుస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. రాబోయే వారంలో సంచలన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.